ఫ్రెండ్స్ ఇదిగోండి మనకైతే డాబా పైన కూడా పెయింటింగ్ అయితే అయిపోయింది. కానీ మనం ఇవన్నీ సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇదిగోండి ఇక్కడ మొక్కలు పెట్టుకుంటాం కదా, ఈ ప్లేస్ అంతా కూడా నీట్గా సర్దుకోవాలి. ఇదిగోండి మనకు మెట్లకి ఇంకా ఒక కోటింగ్ అయిపోయింది, ఇంకొక కోటింగ్ వేసుకురావాలి. సైడ్ వాల్స్ అంతా అయిపోయింది అనమాట పెయింట్ వేయడము. ఇప్పుడైతే మనం ఇంకేం చేయాలంటే మొక్కలకు నీళ్లు పోసేసుకొని ఒకసారి అయితే ఈ 2-3 రోజుల్లో మనం మొక్కలన్నీ దేని ప్లేస్లో దాన్ని సెట్ చేసుకోవాలి, లేదంటే మొక్కలన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఇంకా ఇదిగోండి అంజీర్ ఒక్కటేమో మక్కిన ఉండే నిన్న, మొక్కలకు పాపం లిక్విడ్ పోషకాలు ఏమి ఇస్తలేను కదా. ఇదిగోండి అంజీర్, దానిమ్మలు కూడా మొన్ననే మొత్తం అన్ని మొక్కలు క్రూన్ చేసేసాను. క్రూన్ చేసేసి వాటిని మంచిగా సెట్ చేసి పెట్టేద్దామనేసి. ఇంకోండి దానిమ్మ మొక్కలు అయితే మొత్తం అంతా క్రూన్ చేశాను. కాయలు ఏవైతే ఉన్నాయో కొమ్మలు, ఆ కొమ్మలు మాత్రమే ఉంచేసాను. ఇదిగోండి వీటికి కూడా అంతే. కొన్ని ఏమో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట, లేత చిగుర్లు, వీటికి కాయలు వస్తున్నాయి. వీటిని మాత్రం ఉంచేసాను అనమాట. మిగిలినవన్నీ కట్ చేస్తా దానిమ్మ మొక్కలు. తర్వాత ఇంకా ఇదిగోండి ఇది అల్లనేరేడు అసలు వస్తలేదు. ఈ మొక్క తీసేద్దామని డిసైడ్ అయిపోయాను. ఎన్ని సంవత్సరాలు అవుతుందో అసలు, ఇది పెట్టి దగ్గర 8-9 సంవత్సరాలు అయితే, కానీ దీనికైతే కాయలు వస్తలేవు. ఈ మొక్క తీసేసామనుకున్న దాంట్లో ఇంకా వేరే మొక్క పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి సపోటాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట, కాయలు మంచిగానే. ఇదిగోండి కాయలు మంచిగా వస్తున్నాయి, కాబట్టి పాపం మనం లిక్విడ్ పోషకాలు ఇస్తలేం కదా, ఇవ్వాలి లిక్విడ్ పోషకాలు. ఇదిగోండి చెత్త అంతా క్లీన్ చేయాలి. ఇన్ని రోజులు కింద అంతా క్లీనింగ్ అయిపోయింది, కానీ పైననే మస్తుంది ఇప్పుడు రచ్చ పని. ఇదిగోండి మామిడి రోజు స్కూల్కి వెళ్ళలేదు అనమాట, ఫీవర్ వచ్చిందని. నేను పైకి వచ్చాను, నాతో పాటు పైకి రమ్మన్న కాసేపు ఎండ కూర్చున్నాం అనుకుని కొద్దిసేపు రిలాక్స్గా ఉంటుందని. చాలా పని ఉందని మా ఊరు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకైతే పైన పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు మనం అంతా క్లీన్ చేసుకొని మొక్కలు మళ్ళీ దేని ప్లేస్ దాన్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. అందుకోసమని మా ఊరికి కాస్త హెల్ప్ చేస్తున్నాను. తర్వాత నాన్న నేను చేసుకుంటాను, నువ్వు నన్ను వీడియో షూట్ చేయంటే కాసేపు నేను చేస్తే అనలే అని చెప్పాడు. ఇదిగోండి ఇప్పుడైతే మనం వీటిని ఒక సైడ్ మంచిగా ఊడ్చేసుకుని ముక్కలని మార్చుకున్నాక మళ్ళీ ఇంకొక సైడ్ చేసుకుంటూ వద్దాము. ఇదిగోండి నేను చేస్తా అంటే మా మమ్మీ ఇప్పుడు ఏంటి నీకు ఫీవర్ వచ్చింది కదా, నువ్వు ఎందుకు చేయడము, నేనే చేస్తా అని మా మమ్మీ చేస్తుంది ఇప్పుడు. చూడమ్మ ఇటు కూడా జరా ఇది చూడు అంటున్నా. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ పెట్టేసుకున్నాము దేని ప్లేస్ కానీ. అవసరం లేని కిండిపోయింది కదా, ఇవి తీసేద్దాము. ఇదిగోండి మన దగ్గర ఉన్నటువంటి ఐటమ్స్ వాడుతూ నేనైతే స్టాండ్స్ అయితే తయారు చేసుకున్నాను. ఇదిగోండి అలా మార్బుల్స్ వాడుకోవచ్చు, ఇలా పైపులు వాడుకోవచ్చు. వాటిలో ప్లేట్లు కూడా పెట్టేసుకొని ఈ యొక్క కుండీలు అయితే వీటిలోకి మార్చేసుకున్నాము. ఇదిగోండి అన్ని కుండీలలో మట్టిని లూజ్ చేస్తూ ఎరువు వేస్తున్నాము. ఇదిగోండి ఎరువు వేసే డ్యూటీ మా చిన్నోడికి ఇచ్చాను. ఇదిగోండి ఒక్కొక్కటి స్టాండ్స్ ఫిట్ చేస్తూ ఇంకా స్టాండ్స్ పైకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను మొక్కలన్నింటిని కూడా. కింద మెట్లకు పెయింట్ వేస్తున్నారనమాట, అందుకోసం మేము ఇక్కడ స్టక్ అయిపోయాము. ఇదిగోండి 4 రోజులు అవుతుంది మన చెట్లకున్న కనకమరాలు తెంపాక. ఎంత మంచిగా వచ్చాయి చూడండి, ముద్దుగా అనిపిస్తుంది. ఉన్నది ఆయిల్ బకెట్లో. ఇంకోండి ఎరువు వేసుకున్నాము. మట్టి అయితే మంచిగా లూజ్ చేసిన మట్టిని అలా లూజ్ చేసుకొని మనమైతే ఎరువు వేసుకోవాలి. అలా మట్టిని లూజ్ చేసి ఎరువు వేసుకోవడం వల్ల బాగుంటుంది. చిన్న కింద పరనీయకు చాలు, స్లోగా లేపేసి చుట్టూ వేసేసాయి. పైకి లేపకంత ముక్కులోకి పోతే డస్ట్. అప్పుడు చిన్న స్కూప్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి, చిన్న స్కూప్తో స్ప్రెడ్ చేయి. గుడ్ బాయ్. పిల్లలకంటే మనం పని నేర్పిస్తూ ఉండాలి, ఎప్పుడు చెప్తా ఉంటాను కదా. ఇదిగోండి ఇక్కడ కూడా చేసేసారు. చిన్న దీంట్లో ఉన్నది కూడా అట్లా అటు ఇటు స్ప్రెడ్ చేసేసి స్కూప్ తెచ్చి. ఇదిగోండి అన్ని కుండీలలో నేను మల్చింగ్ కోసం వేరే మొక్కలు పెడతా ఉంటాను కదా, ఆ మొక్కలన్నీ తీసేసి దీంట్లో ఉన్నటువంటి ఇవంతా చెత్త తీసేసి నీట్గా ఒకసారి మట్టిని లూజ్ చేసుకుందాము. మట్టిని లూజ్ చేసి ఎరువు వేసుకుంటాను చూడండి. వాటికి వచ్చేటువంటి ఒక కాయల సైజు అయితే మంచిగా పెరుగుతుంది. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి కాయలు. అలా కాయల సైజు పెరగాలంటే మనము 15 రోజులకు ఒకసారైనా మట్టిని ఇలా లూజ్ చేసుకుని ఎరువు వేసుకోవాలన్నమాట. చిన్ను
వాటిని లూజ్ చేసినాక వేయాలి నాన్న, నువ్వు ఊరికే వేయకిదా. నేను దేంట్లో లూజ్ చేస్తానో నువ్వు దాంట్లో వేస్తుందా దమ్మా. ఇంకోటి మట్టిని ఇలా లూజ్ చేసి మట్టిని కాస్త దగ్గరికి ఇలా అనేసుకోవాలి. ఎందుకంటే అన్ని కుండీలలో నేను మల్చింగ్ పర్పస్ వేరే ఏవైనా మొక్కలు అయితే పెట్టేసుకున్నాను. దానిమ్మకాయలు చూడండి, మెల్లే నాన్న మెల్లే అలా మంచిగా వస్తూ ఉన్నాయి. దానికి సపోర్ట్ పెట్టేసాను, గాలి వస్తే పడిపోతాయి అనేసి క్రూన్ చేసిన తర్వాత అలా పెట్టేసుకున్నాను. ఇలా మట్టిని లూజ్ చేసి నాన్న బయటికి వెళ్తున్నాడా చూడనా, ఇలా లూజ్ చేసి ఇంకోండి ఎరువు వేసేసుకున్నాం. ఇది మనకి కోడి ఎరువు అనమాట, మన కోడి పిల్లలది ఎరువు. ఇంత సరిపోతుంది, ఎక్కువ వేసామనుకోండి మొక్క చచ్చిపోతుంది. ఇప్పుడు వీటిలో ఉంది కదా, వీటిలో మనం ఏంటంటే చిన్న కింద పడిపోయింది చూడు ఈ ఆకులను దీంట్లో ఎత్తేసేమన్నాను. ఈ ఆకులని దీంట్లో ఎత్తేసి తర్వాత నేను ఆ లోపల వేరే మొక్కలు అయితే చేస్తాను. ఇక్కడ నుంచి చేత్తో అనేసి ఎత్తేసి మంచిగా అవి మంచిగా డికంపోజ్ అయిపోతాయి. అన్ని ఆకులు ఇదిగోండి, చెట్లు అన్ని ఆకులని క్రూన్ చేసేసాను కదా, అవి వేసేసుకుందాం. అంజీర్ మొక్క ఆకులు అన్నీ ఎండిపోయినాయి, రాలిపోయినాయి. వాటి తీసేసి ఇలా కుండీల్లో వేసుకున్నాం అనుకోండి. మనం మల్చింగ్ లాగా ఇంకొక కొన్ని మొక్కలు పెట్టుకున్నాం కదా ప్రతి కుండీలో, వేసేసి ఇదిగో దీంట్లో వేసేసి మంచి పెద్దగా ఉంది. ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఇవి మంచిగా ఎరువుగా కన్వర్ట్ అవుతాయి. ఇలా కింద పెట్టేసుకో. కనకబరాలు నేను నిండుగా ఆకులు డిస్టర్బ్ కాకుండా పువ్వులు పడిపోకుండా చేసి కనకబరాలు నిండు వచ్చినాయి కదా నాన్న, అవి గుత్తులు ఇరిగిపోకుండా చెయ్యని చెప్పాను. అవి పూలు పోతాయి కదా. ఏంటి పువ్వులా అట్లా వస్తాయి, అంత పెద్దగా వచ్చినాయంటే వాటికి అన్ని పువ్వులు వచ్చినట్టు. ఇవి ఎంత పెద్దగా ఉంటే అన్ని పువ్వులు వచ్చినట్టు. ఇంకోటి ఇలా అన్నిటిని లూజ్ చేస్తాం అంటే ఫస్ట్ టైం ఏమో కిందికి స్టార్ట్ అవుతాయి, ఇదిగోండి అంజీర్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కాయలు, ముద్దుగా వచ్చేస్తుంది ఈసారి అంజీర్ కాయలు. ఎప్పుడు రాలేవు, వస్తాయి నాన్న, ఈసారి రాలేవు, ఎప్పుడు ఇంతకంటే ఎక్కువ వస్తాయి. ఒకటేసారి రావడం. ఈ మధ్యలో పట్టుకు మన లిక్విడ్ పోసి అవన్నీ వేసేసి మంచిగా స్ప్రెస్ చేయి. ఇదిగోండి మనము అంతకుముందు వేసినటువంటి కంపోస్ట్ ఉంది కదా, ఇలా పుష్ చేసామనుకోండి లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి మంచిగా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ పైనుండి ఎండుటాకులు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇవన్నీ కూడా మల్చింగ్ పర్పస్ పెట్టినవే. తీసేసి దీంట్లో కొమ్మలు ఇరిగిపోయినవి ఉంటాయి కదా, ఎండిపోయినాయి, అవి తీసేద్దాం. ఇలా చేత్తో ప్రెస్ చేయాలి, ఇంకా పోతే ఆగిగో ఈ కొమ్మలు తీసేసేయాలి, కొమ్మలు కుచ్చుకుంటాయి. పెట్టేసి ఇంకా కొమ్మలు వేయద్దు, ఓన్లీ ఆకులు వేయి. కొమ్మలు వేసామనుకో వాటికి ముళ్ళులు ఉంటే కుచ్చుకుపోతాయి. ఓన్లీ ఆకులు ఒకటి వేసి ఓకే. ఎందుకంటే దానిమ్మ ఉన్నాయి అనుకో, దానిమ్మ వాటికి ముళ్ళులు ఉంటాయి. ఇదిగోండి వీటికి కూడా దానిమ్మ ఉన్నాయి కదా, దానిమ్మ జాగ్రత్త నాన్న, ఓన్లీ ఆకులే తీసుకో. దాంట్లో టైట్ ఇంకా దాంట్లో టైట్ చేసేసి. ఏ దానికి ఏం కాదు, మంచి దానికి బలం వస్తుంది, ఆకుల వల్ల మంచిగా బలం వచ్చి మంచిగా పెరుగుతాయి. మట్టిని లూజ్ చేయడం వల్ల ఏంటంటే వాటికి ఎయిర్ సర్క్యులేషన్ మంచిగా వస్తుంది, రూట్ వ్యవస్థ మంచిగా సెట్ అవుతారు. అందుకోసమని వేరు వ్యవస్థ మంచిగా కావాలంటే అందుకే కదా రైతులు దున్నుతూ ఉంటారు, మధ్యలో గుర్రు కొట్టిస్తారు. ఎందుకంటే దాంట్లో వచ్చినటువంటి కలుపు పోతుంది, దాంతోపాటు మట్టి అనేటువంటి సారవంతం అవుతుంది అన్నమాట. ఇంకోటి చాలా కుండీలు పాడైపోయినాయి ఉన్నాయి, ఆ పాడైపోయిన కుండీలన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను. మునగ చెట్టు అయితే మొత్తం మాడిపోయింది. ఇది నిండిపోతే ఇంక వేరే తీసుకున్న దాంట్లోకి వేసేసి ఇగో 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 రూట్స్ ఇగో దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకో మమ్మీ ఏం చేసిందంటే ఇక పాత కుండ ఒకటి ఉంది కదా పగిలిపోయింది, దీంట్లో కూడా ఆకులు వేసేస్తాను. ఆకులు వేసేసి పైనకి ఇది పెట్టేసి దీంట్లోకి వెళ్ళి కూడా ఆకులు వేస్తాను. అది కింద డికంపోజ్ అవుతుంది, ఇది డికంపోజ్ అవుతుంది, ఈ డికంపోజ్ అయినాయి అన్ని దానిమ్మ మొక్కలు పెట్టేసి దాని లోపలికి వెళ్ళిపోయి దానికి కావాల్సిన ఫుడ్ దాంట్లోకి వెళ్ళి తీసుకుంటాను అనమాట. ఆ ఒక్క మొక్క ద్వారా అటు మెయిన్ మొక్కకి యూజ్ అవుతుంది,
దాన్ని ఏ కుండీలో పెట్టామో ఆ కుండీకి మంచిగా మల్చింగ్ లాగా పనిచేస్తుంది. ఆ యొక్క మనము నీళ్ళు వస్తాం కదా, అది ఎండిపోయిన తర్వాత ఉమ్, దాంట్లో ఉన్న పోషకాలన్నీ మనం ఏ కుండీలో పెద్ద కుండీలో పెడతామో ఆ పెద్ద కుండీలోకి వెళ్ళిపోతాం. ఆ పెద్ద కుండీలో ఉన్న మొక్కకి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఒక్క బుజ్జిరంతా పెద్ద అందుకే ప్రతి కుండీలో మనము కిచెన్ కంపోస్ట్ బీన్స్ పెట్టుకుంటాం అనమాట. ఇట్లా గవర్నమెంట్ ఒక రూల్ కూడా పెట్టిందంట. అవునా? ఇగో ఎండిపోయిన ఆకులు ఉంటే ఇగో ఇక్కడిగో ఇటు ఒక హ్యూమన్ బర్త్డే రోజు ఫస్ట్ ఒక ప్లాంట్ చేయాలి అని, ఒక్క ప్లాంట్ చేయాలంట. అంతే కదా. మనము ప్రతిరోజు ప్లాంటింగ్ చేస్తాం కదా, మంచిది ఆరోగ్యానికి. మనకు కావాల్సిన ఫుడ్ మనం తయారు చేసుకుంటే బాడీకి మంచి ఎక్సర్సైజ్. ప్రతిరోజు చేస్తాం మనం. వాళ్ళు ఏమంటున్నారు, బర్త్డే రోజు మినిమం ఆ మాత్రమన్నా చేయమని చెప్పారు అంతే. నాది రాలేదు వినిపరాదు. ఇదిగోండి మందారం మొక్క ఇంతకుముందు ఈ విధంగా ఐరన్ టిన్లో ఉండేది. ఇదిగోండి ఇంకా ఐరన్ టిన్ బాక్స్ పని అయిపోయింది. ఇంకా దీనిది టిన్ పని అయిపోయింది. దాన్ని ఏం తీయకు నువ్వు. ఇయ్య నేను అంటాను.